ఇజ్రాయెల్ ఈ పేరు వింటే అగ్రరాజ్యాలకు సైతం వణుకు పుడుతుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం కలిగిన దేశం. అధునాతన ఆయుధ సంపత్తి, సాంకేతికత దాని సొంతం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ ఆర్మీలో పురుషులతో పాటు మహిళలు సైతం పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేస్తుంటారు. మహిళ ఆర్మీకి సంబంధించిన పిక్స్ తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. నెట్టింట దర్శనమిచ్చే ఫోటోల్లో ఆర్మీ డ్రెస్సుల్లో అందమైన అమ్మాయిలు కనిపిస్తుంటారు. ఇజ్రాయెల్ ఆర్మీలో కేవలం అందమైన అమ్మాయిలనే ఎంపిక చేస్తారనే ప్రచారం ఉంది. దీని వెనుక అసలు కథేంటి? ఇజ్రాయెల్లో పురుషులతో సమానంగా మహిళలకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి. ఇక్కడ 18 ఏళ్లు నిండిన మహిళలు కనీసం 24 నెలల పాటు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. 1948 నుంచే మహిళలు తప్పనిసరిగా పనిచేయాలన్న నిబంధన ఉంది. కాబట్టి 18 to 20 ఏళ్ల అమ్మాయిలు ఆర్మీలో కనిపిస్తారు. అంతే తప్ప ఆర్మీ ఎంపికలో అందం ఏమాత్రం ప్రామాణికం కాదు. బాల బాలికలకు చిన్నప్పటి నుంచే మానసికంగా, శారీరకంగా బలంగా మారడానికి శిక్షణ ఇస్తారు. సైన్యంలో చేరిన తర్వాత అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో పనిచేయడం నేర్చుకుంటారు. వారికి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పించడంతో పాటు సాంకేతికత, సైబర్ భద్రత, ఇంజనీరింగ్, ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లోనూ తర్ఫీదునిస్తారు. సైన్యంలో చేరే సమయానికి మహిళల వయస్సు సుమారు 18 నుండి 21 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆ వయసులో వారు సహజంగానే అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. దీనికి తోడు ఆర్మీలో ఇచ్చే కఠినమైన శారీరక శిక్షణ వల్ల వారు చాలా ఫిట్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇజ్రాయెల్ సైనికులకు కొన్ని పరిమితులతో స్మార్ట్ ఫోన్లను వాడే అనుమతి ఉంటుంది. దీంతో చాలా మంది మహిళా సైనికులు తమ యూనిఫామ్తో ఉన్న ఫోటోలను ఇన్స్టా, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేస్తుంటారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవడం వల్ల ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన అమ్మాయిలను ఎంపిక చేస్తారనే భావన ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.